చచ్చిపోయిన చచ్చిపోయిన వాళ్ళు కూడా యాక్టింగ్ చేస్తారా? ఉద్యోగ సంఘాలు అంటున్నారట వీళ్ళంతా యాక్టింగ్ చేస్తున్న పైసల కోసమని. 86 మంది చచ్చిపోయినరు. పైసలు అంటే పుణ్యానికి ఇచ్చే పైసలు అన్న, వాళ్ళకి రావాల్సిన పైసలే, దానికి యాక్టింగ్ ఎందుకు? అదే యాక్టింగ్ అని అనే అసలు ఎంత ఆశాస్పదంగా ఉంది, ఎంత ద్రోహమైన మాట అది. చచ్చిపోయిన యాక్టింగ్ చేసుకుని చచ్చిపోతారు. ఏజ్ 60 ఇయర్స్ వచ్చిన తర్వాత 61 ఇయర్స్ వచ్చిన తర్వాత ఆ పదం అసలు అట్లా లీడర్స్ ఎట్లా మాట్లాడుతున్నారో నాకు అర్థం కావాలి. ఇవి మాటలు ఎక్కడి నుంచి వచ్చినాయి తెలుసా? ఆ ఖమ్మంలో ఇల్లు పుల్ల కొడితే ధర్నా చేసిన వాళ్ళు యాక్టింగ్ అన్నారు. అవునా? ఆ మినిస్టర్స్ కాంగ్రెస్ వెలుగుమట్ల ఆయన ఎట్లా అన్నాడు ఆ మినిస్టర్ గారు? అసలు పేడు ఏదో యాక్టింగ్ అన్న చూడండి అన్న. ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా, నేను పోవడం వల్లనే వాళ్ళ పట్టాలు వస్తున్నాయి. ఎట్లొచ్చినా నేను చెప్తా. ఆ కూలిపోయిన ఇండ్ల ఆపోజిట్ లా పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి దాదాపు ఒక 20 ఎకరాలు కబ్జా చేసి బీబీఆర్ ఫంక్షన్ హాల్ కట్టిండు. ఈ ఫంక్షన్ హాల్ ప్రభుత్వ భూమిలో ఉంది. దీని మీద రెడ్ మార్క్ వేసిండ్రు. మరి దీన్ని ఎందుకు కూలగొడతలేదని దాని మీద వీడియో చేసినా, అక్కడ పోయి కొట్లాడినా. దాని వెనుక ఉన్నాయి అవన్నీ కొట్లాడితే అవన్నీ దక్కించుకోనికి వీళ్ళదంతా 5 ఎకరాలే. కాబట్టి ఇవన్నీ ఈ భూములన్నీ మేము దక్కించుకోవాలంటే వాళ్ళ ఎంతైతే 5 ఎకరాలు పోతే పోనని వాళ్ళకి 5 ఎకరాలు అక్కడ ప్లాట్లు ఇవ్వడానికి రెడీ అయ్యారు. ఒరిజినల్ కేసు అది. ఆడ యాక్టింగ్ లేదు, ఏం లేదు. వీళ్ళంతా దొంగలీళ్ళు. నేను చెప్పాను ఇప్పుడు ఈ ప్రజెంట్ సమకాలీన తెలంగాణ రాష్ట్రంలో ఒక రాజకీయ వ్యవస్థను, ఒక అధికార పాలక వర్గాలను గట్టిగా బలంగా వ్యతిరేకంగా న్యాయానికి ధర్మం కోసం నిర్మిస్తున్న వాయిస్ ఎవరిదంటే మీదే. నేను పక్కన మా కాలేజీలో కానీ వాళ్ళకి అదే చెప్తున్నాను. పక్కా జనసేన వాట్ ఎవర్ ద కమ్యూనిటీ బిలాంగ్స్ వాట్ ఎవరు అసలు నిజంగా ఎవరు బలమైన అంటే నిస్వార్థంగా ఉంటాడు కాబట్టి అంత వాయిస్ వస్తుంది ఆ దగ్గర నుంచి. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇంత గట్టిగా మాట్లాడతారని. ఎందుకంటే అసలు అదే పార్టీలో ఉన్న వ్యక్తి అదే పార్టీ నుంచి అన్యాయానికి వ్యతిరేకంగా బయటకు వచ్చిండు అంటే అసలు అన్ని తొత్తులు హనుమంతరావు తీసుకోండి కాంగ్రెస్ లా. నేను చిన్నగా యూనివర్సిటీ ఉన్నప్పుడు అతను నువ్వు లైన్ లో ఉండు. ఒకసారి రేవంత్ రెడ్డి నా గురించి ఏం మాట్లాడినా నేను వినిపిస్తా. ఒకసారి లైన్ లో ఉండు. రేవంత్ రెడ్డి జడ్సన్ అని కాంగ్రెస్ పార్టీలో విన్నావానా? విన్నా. అసలు ఇంతకుముందు విన్నా. చిన్న లీడర్ అని ఆ జడ్సన్ అని ఉన్నాడు. అసలు ఇతను మీరు చైర్మన్ గా పనిచేసినప్పుడు రాజశేఖర్ రెడ్డి పీరియడ్ లో అసలు ఇతను ఎక్కడ ఉన్నాడు అసలు కాంగ్రెస్ లో? నేను చెప్తున్నా, ఆయన నేను యావరేజ్ లీడర్ అయితే ఆయన పేరే తీయాల్సిన అవసరం లేదు. కానీ నేను యావరేజ్ లీడర్ అంటే ఆయన పేరు తీయాల్సిన అవసరం కూడా లేదు. ఇవాళ పినరాయి కేరళ సీఎం ఏమన్నాడు తెలుసా అన్న? ఈయన కేరళకు పోయి నేను మస్తు పని చేస్తున్నా, నా పంతనం చూసి అందరు పరేషాన్ అవుతుండ్రు, నేను ప్రత్యేకమైన విమానం వేస్తా వచ్చి చూసుకోవాలంటే పినరాయి ఒక ట్వీట్ పెట్టిండ్రు. అరే నువ్వు నోరు మూసుకో, ముందు ఆ రిటైర్డ్ వాళ్ళ పైసలు ఇచ్చేయి, నువ్వు వాళ్ళ పైసలు వాడక దొబ్బినావు దొంగ, నువ్వు ముందు వాళ్ళ పైసలు ఇచ్చేయని చెప్పేసి విజయన్ పినరాయి గారు ఈరోజు ట్వీట్ పెట్టిండు బాజాప్తా. ఏం లాభం అన్న? ఏం లాభం చెప్పు? ఏం సిగ్గుంది నీకు? ఏమో రేషం ఉంది? నువ్వు ఒక ముఖ్యమంత్రి, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో చెప్పు దెబ్బలు తిను కాకుంటే ఏంది ఇది? చట్టబద్ధంగా ప్రజలను మోసం చేయడం అసలు కమిటెడ్ ఎక్స్పెండిచర్ మీ వల్లనే నేను తెలుసుకున్నాను. చాలా మంది మా లీడర్స్ కూడా అడిగినా అసలు కమిటెడ్ ఎక్స్పెండిచర్ మీకు ఏం తెలుసా అంటే నాకు తెలియదు సరే, అసలు మన ప్రభాకర్ అసలు ఆ పక్క చేసిన వాళ్ళనే తెలిసినారు. అసలు దాని గురించి అసలు ఇవి అరే అన్న ఇయాటి వరకు అసెంబ్లీలో ఇంత మాట్లాడింది కదా, ఒక్కడు కూడా కమిటెడ్ ఎక్స్పెండిచర్ అనే పదం ఇయాటికి బయట తీయాలి. ఒక్కడు కూడా కాగులో చూపించిన పైసలు ఎందుకు ఖర్చు పెట్టిరని ఒక్కడు కూడా అనలే. ఒక్క ఎమ్మెల్యే కూడా అనలే. వీళ్ళ అధికారానికి వచ్చినాక అదే తప్పు చేస్తారు వీళ్ళు. ఎందుకు వీళ్ళు మాట్లాడాలంటే వీళ్ళు కామన్ ఏంటంటే ప్రజలను దోచుకోవడమే, ప్రజలను నమ్మియడము, ప్రజలను దోచుకున్న దాంట్లో కొంత భాగము ఆ సెకండరీ కేటగిరీ లీడర్స్, థర్డ్ కేటగిరీ లీడర్స్ ఉంటారు కదా, వాళ్ళ కింద వాళ్ళ డబ్బాలు కొట్టిన వాళ్ళు. ఇప్పుడు మీరు ఒక విషయం చూడండి, నేను అంటే కమ్యూనిటీ గురించి మాట్లాడలేదు కానీ ఇప్పుడు ఒక రిజర్వేషన్ క్యాండిడేట్ కాంగ్రెస్ లో ఉన్నవాడు ఎదిరిస్తే బీఆర్ఎస్ ఉన్న అదే రిజర్వేషన్ క్యాండిడేట్ ముందుకు పెడతారు అన్నట్లు. ఎందుకంటే ఆ రిజర్వేషన్ క్యాండిడేట్ తట్టుకోవడానికి ఈ రిజర్వేషన్ క్యాండిడేట్ పెడతారు. ఒక బీసీని తెచ్చింది అనుకో కాంగ్రెస్ లా, ఈ బీఆర్ఎస్ లో బీసీని ముందు పెట్టి ప్రెస్ స్టేట్మెంట్ ఇస్తారు. మీరు చూడండి కాంగ్రెస్ లో ఇప్పుడు దాసు డ్రావణ్ ఉన్నాడు బీఆర్ఎస్ లో, ఆయన బీసీ. అతను తిట్టినట్టు కాంగ్రెస్ నో లేకపోతే బీజేపీనో ఒక బీసీ వస్తాడు, ఒక ఎస్సీ బీఆర్ఎస్ లో తిట్టిన అనుకో ఇంకో ఎస్సీ క్యాండిడేట్ ఇస్తారు. అంటే వీళ్ళు ఎట్లా వాడుకుంటారు? వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు అతని కేసీఆర్ దగ్గర డబ్బు తింటారు, రేవంత్ రెడ్డి దగ్గర డబ్బు తింటారు కాబట్టి వీళ్ళు ప్రెస్ మీట్ పార్టిసిపేట్ చేస్తారు. అది నేను గమనించింది 30 ఏళ్ల నుంచి.
అన్నా నేను ఎప్పుడు కూడా మనుషుల విలువిచ్చినా కానీ కులాల నాదని ఎప్పుడు ఇయ్యలే. దోపిడి వర్గం అన్నా, దోపిడి వర్గం, దోపిడి గురయ్యే వర్గం రెండే వర్గాలు ఉన్నాయి. దోపిడి 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 వర్గం, దోపిడి గురయ్యే వర్గం, ఈ రెండే వర్గాలు ఉన్నాయి, రెండే పార్టీలు. ఈరోజు దోపిడీ చేసే వర్గంలో బీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, ఎఫ్ఐఎం ఉంది, సిపిఐఎం ఉంది, సిపిఎం ఉంది, కోదండరామ్ ఉంది, తీర్మానం మల్లయ్య ఉంది, అందరూ ఉన్నారు మాట్లాడిన వాళ్ళు. దోపిడీ గురయ్యే వర్గంలో నువ్వున్నావు, నేనున్నా, ఈదై ఉన్నాడు. దోపిడీకి కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు. మరి అది కరెక్ట్. అది దోపిడీ చేసే వాడుకోవడము, మతాన్ని వాడుకోవడం అనేది ఇప్పుడు చట్టబద్ధత అయిపోయింది. ఇప్పుడు తీర్మానం మళ్ళీ అంత గలం తిట్టిండు. మొన్న పోయి వాళ్ళతో క్రికెట్ ఆడే, ఫుట్బాల్ ఆడే, వాలీబాల్ ఆడే. ఇంకొకరికి ఎంత తెలుసు అన్న, 20,000 కిట్ ఇచ్చిండ్రు ఒక్కొక్కళ్ళకు. ఎవరి పైసలు అవి? తీర్మానం మళ్ళీ ఒక కిట్ ఇచ్చిండ్రు. కిట్టు క్రికెట్కి స్పోర్ట్స్ కిట్లు, మళ్ళీ ఒక్కొక్కటి 5,000 టీ షర్ట్లు, 5,000 ప్యాంట్లు, 20,000 బూట్లు. మొన్న ఏది వీళ్ళ ఎమ్మెల్యే ఎంపీల గేమ్స్ అయినప్పుడు అందరు ఆడుకున్నారు. అరే మేము రిటైర్మెంట్ వాళ్ళ పైసలు మీరు ఇవ్వలేదు, వాళ్ళ పెన్షన్లు ఇవ్వలేదు, ఈ స్పోర్ట్స్ మేము బహిష్కరిస్తున్నామని తీర్మానం వల్ల ఎందుకనలే, ఎందుకు ఆడింది వాళ్ళతోని? అదొకటి. ఇంకో విషయం, తీర్మానం గురించి నేను చూసిన స్టేట్మెంట్ చూసినాను వీడియోలో, యూట్యూబ్ లో. అసలు మాకు ఇంత పెన్షన్ ఎందుకు, ఒక నెలలో వచ్చినా మా పెన్షన్ వస్తుంది, మేమేం సేవ చేస్తున్నాం అని చెప్పంటాడు. అతను పెన్షన్ వదులుకోమని చెప్పండి. అతను ఇచ్చే పెన్షన్ ఎందుకన్నా క్రికెట్ కిట్ వదులుకోలే, క్రికెట్ కిట్ వదిలే. వీళ్ళంతా పబ్లిక్ ను నమ్మియడానికన్నా. ఇతడు పీసీ అంటాడు, పీసీ అంతా ఏకం కావాలంటాడు. అతను ఏం చేసినట్లు అసలు ఇంతకుముందు ఉన్న వాళ్ళు ఇతడు చేసింది ఏంటి? అతను ఎమ్మెల్సీ అయ్యిండు, నిరుద్యోగుల గురించి అతడు ఏం మాట్లాడాడు చెప్పండి? నిరుద్యోగుల గురించి ఏం మాట్లాడాడు? ప్రజాప్రతినిధిగా అతడు ఇప్పుడు రిటైర్మెంట్ ఎంప్లాయీస్ నిరుద్యోగులు కౌల పిల్లలు ఎట్లా అంటావా? ఇప్పుడు రిటైర్మెంట్ అయిన వాళ్ళ నౌకరు నింపితే నిరుద్యోగి నౌకరు దొరుకుతుంది. ఇప్పుడు రిటైర్ అయిన ఉద్యోగికి ఆయన పైసలు ఇవ్వవు, ఆయన ఖాళీలోనే నువ్వు జనానికి చెప్పవు, దానిపైన క్యాలెండర్, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయవు. మరి వీరు పోయి ఏడ కూర్చుంటాడు? వీడు ఏడబోయి కూర్చుంటాడు. వీళ్ళిద్దరు 3,000 మంది రిటైర్డ్ అయ్యిందంటే 3,000 మందికి నోటిఫికేషన్ ఇవ్వచ్చు కదా. అన్న 25,000 మంది అన్న రిటైర్డ్ అయింది. 7,000 ఇప్పుడు 8,000 మంది టీచర్లు రిటైర్డ్ అయ్యిండ్రు. మరి ఇప్పుడు అంతమందికి జాబ్ క్యాలెండర్ అని చెప్పి టీఆర్ఎస్ అన్నది ఇంత ఉంది, బీఆర్ఎస్ పార్టీ అన్నది ఇప్పుడు అన్నది వచ్చి వేరే జాబ్ క్యాలెండర్ తయారు చేయాలి. 8,000 మంది టీచర్లు, 11,000 మంది పోలీసులు రిటైర్డ్ అయిన వాళ్ళు. అంటే అర్థమైంది. ప్రజా అధికారం రావడానికి, ప్రజలను మభ్య పెట్టడానికి ప్రభుత్వాల్లో రాజకీయ పార్టీలు ఉన్నాయి తప్ప వాటి అసలు ప్రజలకు మేలు చేయడానికి ఏ మాత్రం లేదు. తెలిసిన ఏం చెప్పాలంటే అసలు ప్రజలకు మేలు జరగాలంటే విద్య అంటే ఎడ్యుకేషన్ రెండు ఫ్రీగా ఉండాలి. మిగతా అని ఒకటి వ్యవసాయదారులకు రైతు బంధు, ఇవి తప్ప ఏమి అన్న. ఒక్కొక్కలను రేపు మనం వేరే వాళ్ళు కూడా మీటింగ్ పిలిచిండ్రు, పోతున్నా. అన్న ఇవాళ ఏడిపియని వాళ్ళని లేదు, రైతులను ఏడిపిస్తున్నారు, నిరుద్యోగులను నేర్పిస్తున్నారు, ఉద్యోగులను ఏడిపిస్తున్నారు, రిటైర్ అయిన ఉద్యోగులను నేర్పిస్తున్నారు. ఈరోజు ఏ వర్గం సంతోషంగా ఉన్నదే? ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళు అన్న, చచ్చిపోయిన వాళ్ళ దాదాపు 10 మంది రెడ్లు ఉన్నారు, 4 బ్రాహ్మణులు ఉన్నారు. దేనికి చెప్పు? పేదరికానికి కానీ, డబ్బు లేనిదనానికి కానీ ఈరోజు దోపిడీ గురైందని ఎవరి మినాయింపు? ఇప్పుడు భూమి కోల్పోతున్న బాధితులలో నా దగ్గర అంజిరెడ్డి అనేట ఆయన ఉండు, అయినాల రెడ్డి అనేట ఆయన ఉండు, ఇంకొక ఆమె రాధికారెడ్డి అనేట ఆమె ఉంది. చెప్తున్నా కదా, ఎవరు వాళ్ళ భూములు గుంజుకుంటున్నారు అన్న? సంవత్సరానికి 2 పంటలు పండించే భూములు గుంజుకుంటున్నారు. ఎవరు చెప్పు? ఏ కులం చెప్పు? ఏ కులం ఇక్కడ? ఏ కులము ఎవడు దేనికి కాదు? మరి నేను పేర్లు చెప్తున్నా కదా, నేను పేర్లు చెప్తున్నా, కుందూరు ఊరు పేరు చెప్తున్నా. మళ్ళీ ముఖ్యమంత్రి ఉన్నది రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి ఉన్నది పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి. జస్ట్ అది తన అధికారానికి సంపాదించుకోవడానికి అడ్డుదారు తప్ప కులం అనేది కులం ప్రాతిపదికన అలా కులాన్ని వాడుకునేది బలహీనులైన వారు కులాన్ని వాడుకుంటారు. నా దృష్ట్యా ఎవడైతే బలహీనంగా ఉంటాడో వాడు ఎవడైనా సరే, బలహీనంగా ఉన్నవాడే కులాన్ని వాడుకుంటాడు, బలహీనంగా ఉన్నవాడు మతాన్ని వాడుకుంటాడు. నేను అందుకని ఎప్పుడు కూడా నేను కులం కానీ మతం కానీ ఎప్పుడు తీసుకురాను. ఇక్కడ ఒకటే దోపిడీ. వాళ్ళు బలహీనులనా? వాళ్ళు ఎవరైనా సరే, ఏ కుల సంఘాలైనా ఎవరైతే కులం తీసుకుంటారో, మతం నేను ఈ కుల పొన్ని కాబట్టి నా కులాన్ని దోచుకుంటున్నాను, ఎవరైతే కులాన్ని అడ్డం పెట్టుకుంటారో వాడు బలహీనుడు, వాడు శక్తిహీనుడు, వాడు దౌర్భాగ్యుడు. అర్థమైందన్న? వాళ్ళ పేరు ఇలా చాటల పిల్లలని వేసుకొని కొరణాలతో కొట్టుకొని అడుక్కుంటారు. చూసినావు అన్న? హంటర్తో కొట్టుకొని
సేమ్ కులాన్ని చాటలో పెట్టుకొని హంటర్తో కొట్టుకున్నట్టు కొట్టుకొని ఏడుచుకుంటా ఆ పిల్లలు ఏడిపించుకుంటా ఆ పిల్ల ఏడుపుతోని నువ్వు బిచ్చం ఆడుకొని బతికేటోళ్ళే ఈరోజు కుల నాయకులు నా దృష్టిలో. నేను గతంలో కూడా చెప్పిన, నాకు ఇంతకుముందు దేశ యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఆర్ట్స్ కాలేజ్ చదివేటప్పుడు కేవలం నక్సలిజం ఒకటి ఇస్లామిక్ టెర్రరిజం అనుకున్నా. తర్వాత ఉద్యోగం చేసిన తర్వాత నాకు అర్థమైపోయింది అంటే మొట్టమొదటి కుల నాయకులే. అసలు వాళ్ళతో పాటు ఈ దేశాన్ని ద్రోహం చేసేటప్పుడు కుల నాయకులు, ఉద్యోగ సంఘ నాయకులు పక్క చెప్తున్నా. నేను గమనించింది ఈ రెండు ఎక్స్ట్రా చేసినాను. తర్వాత ఏంటంటే పారిశ్రామికవేత్తలు మూడోది ఇంతమంది ఉన్నారు. వీళ్ళ వల్లనే సత్వాలు అవుతుంది చెప్పాలంటే కదా. ఈ దేశం అభివృద్ధి చెందడానికి, ఈ అవినీతి తిరగడానికి కేవలము ఈ చెంచాగిరులు ప్రలోభాలలోనయ్యే రాజకీయ వ్యవస్థ, ప్రజల కుల వ్యవస్థ, కుల సంఘాల వ్యవస్థ, ఉద్యోగ సంఘాల వ్యవస్థ. చెప్తా ఇప్పుడు 40% ఉద్యోగుల జీతం నా ఒత్తిడి ఎందుకు నేను ఉద్యోగ సంఘాలు లీడర్ కానీ ఉద్యోగులను కోపడుతున్నాను అంటే నా అనుభవం తోటి బడ్జెట్ లో 30% జీతము పోతున్నప్పుడు అరే మనం ఎంత డెడికేటెడ్ దేశ అభివృద్ధి పాటుపడాలి ఉద్యోగాలు చెప్పండి. ఇప్పుడు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పనిచేసేది వాళ్ళే అవునా, ఉద్యోగస్తులు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సెక్రటరీ నుంచి ఐఏఎస్ నుండి అటెండర్ వరకు వాళ్ళ అసలు బడ్జెట్ ఎంత వస్తుంది ఏం సంగతి, కమ్యూనిటీ ఎక్స్పెండిచర్ సార్ అని చెప్పి ముఖ్యమంత్రి మంత్రులకు చెప్పొచ్చు కదా. ఇది కమ్యూనిటీ ఎక్స్పెండిచర్, ఇది చట్టబద్ధమైన అమౌంట్ వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి దాన్ని ఆపొచ్చు కదా. ఎందుకు ఆపడం లేదు? ఉద్యోగులు ప్రభుత్వానికి ఎందుకు సలహా ఇస్తలేరు? అసలు అన్నా వాళ్ళు ముంచేదే వీళ్ళు సందీప్ కుమార్ సుల్తానియా చీఫ్ సెక్రటరీ ఈ కుబేర్ పట్టుకొచ్చిన రామకృష్ణరావు. విల్లా నంబర్ 42 అన్న, విల్లా నంబర్ 42 రామకృష్ణరావు ఎక్కడికి వెళ్ళారు? 42 గురించి మీరు కోడై కూర్చున్నారు. దాని గురించి ఏ రాజకీయ నాయకుడు కూడా మాట్లాడతారు. ఎందుకు అంటే అక్కడ అవినీతి ఉంది. అందరూ ఇప్పుడు కేసీఆర్ వాడుకున్నాడు దాన్ని, అతన్ని అధికారం ఉన్నప్పుడు. ఇప్పుడు రాజశేఖర్ మన రేవంత్ రెడ్డి కూడా అదే చేస్తున్నాడు. అదే అన్న అసెంబ్లీ దద్దరిల్లాలి స్క్రీన్ మీద పెట్టిన విల్లా నంబర్ 42 వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి అలా మెగా కృష్ణారెడ్డి వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి మళ్ళీ మెగా కృష్ణారెడ్డి సంబంధాలు పెట్టుకుని వ్యాపారం చేస్తున్నాడు. విల్లా నంబర్ 42 నేను స్క్రీన్ మీద పెట్టిన ఇప్పటిదాకా చెప్పలే. అసెంబ్లీ దద్దరిల్లాలే, చీఫ్ సెక్రటరీకి ఇది ఎక్కడికి వెళ్ళి వచ్చిందని ఎవరు మాట్లాడలే. మాట్లాడాల్సినవి చెప్పాల్సింది ప్రజలకు తెలవాల్సిన విషయాలు అవి అవునా. చెప్తే చేయడం ఏం చేస్తారు చెప్పండి అవునా. చెప్పండి మీలాంటి వాళ్ళు మాట్లాడుతుంటే కూడా వాళ్ళు ఉద్యోగం నేనేమంటే మొన్న అసలు ఆయన ఆ జగదీశ్వరు అసలు ఎట్లా టీఎన్యూ ప్రెసిడెంట్ నాకు చాలా ఆశ్చర్యపోతున్నాను. మళ్ళా తప్పకుండా మళ్ళీ మాట్లాడదామన్నా మనము. అన్న రేపు 9వ తారీఖు దాకా చూద్దాము. 9 తర్వాత మాత్రం మరిదశ ఉద్యమం చాలా పెద్ద ఎత్తున చేద్దాం రిటైర్డ్ ఎంప్లాయీస్ తరఫున. రైట్ అన్న, గుడ్ నైట్ అన్న. రైట్ ఇది పరిస్థితి. కాబట్టి ఎవరేం బెంగపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అంటే పైసలు ఇచ్చి తీరాలే. అది ఎవరు పైసలు కాదు, మీ కష్ట రెక్కలు. ఈరోజు మంచి పాయింట్ మాట్లాడిన అన్న. విల్లా నంబర్ 42 గురించి అసలు అసెంబ్లీ దద్దరిల్లాలి, ఎవడు ఎందుకు మాట్లాడలే. ఈ రామకృష్ణారావు ఈ కుబేర్ రామకృష్ణారావుకి ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఇది. ఈయన రిటైర్ అయినాక మళ్ళీ ఇంకొక పోస్ట్ కూడా రెడీ చేసినట్ట. చెన్నారెడ్డి మానవ వనరుల దాంట్లో ఏదో పోస్ట్ కూడా ఈయన రెడీ చేసినట్ట. మళ్ళీ రిటైర్మెంట్ కాగానే దొంగలందరూ కూడా పోస్టులు ఇస్తూనే వస్తుంటారు. ఇప్పుడు విద్యాసాగర్ రెడ్డి అనేటువంటి శ్రీనిధిలో ఏ విధంగా పెట్టుకున్నారో ఈయనను ఏ విధంగా పెట్టుకున్నారో ఈ రిటైర్డ్ అయిన వాళ్ళందరూ కూడా నౌకర్లు ఇచ్చుకుంటూ పోతూ ఉంటారు. లాస్ట్లో ఒకసారి మనం 9వ తారీఖు వరకు ఖచ్చితంగా చూద్దాం. 9వ తారీఖు తర్వాత ఈరోజు కట్టలు దిగిన ఉక్రోషంతో మనం ఉద్యమం చేద్దాం. ప్రతి పైసా వచ్చేటట్టుగా మనం ఉద్యమం చేస్తాం. ఎక్కడ కూడా ఆగేది ఉండదు, ఎక్కడ కూడా తగ్గేది ఉండదు. ఒకసారి కామెంట్ చదువుదాం. థ్యాంక్ యూ సార్ అని గంగారావు బ్రదర్ చెప్పిండు. మాధవ నీరు తెలంగాణ గవర్నమెంట్ టోటలీ ఫెయిల్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. హనుమంతరావు గారు 6వ తారీఖు అండ్ 9 వరకు ఆగుదామని చెప్పి ఖచ్చితంగా ఆగుదాం. మీరు ఆరోగ్యంతో ఉండాలి తప్పకుండా. గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ బ్రదర్. సమస్యలపై పోరాటం చేస్తున్న తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా థ్యాంక్ యూ బ్రదర్. అన్నగారికి ఆనందరావు పాసాల అన్నగారికి శుభ సాయంత్రం. థ్యాంక్ యూ బ్రదర్. గుడ్ ఈవినింగ్. ప్లానింగ్ లేదు, ఏదైనా ఇంతే ఉంటుంది. ప్లానింగ్ ఎక్కడిది, ఇది మన రాష్ట్రం అనుకుంటే కదా. 9వ తారీఖు నాడు దయచేసి బెనిఫిట్స్ ఇవ్వగలరని మనవి చేస్తున్న ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని. కాబట్టి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వండి. రైట్. థ్యాంక్ యూ బుచ్చిరెడ్డి గారు. కళ్యాణి థ్యాంక్ యూ బ్రదర్. సయ్యద్ ప్రజాప్రభుత్వమా కమిషన్ల ప్రభుత్వమే. థ్యాంక్ యూ బ్రదర్. అందరికీ థ్యాంక్స్ అండి. దయచేసి ఇంతవరకు సబ్స్క్రైబ్ కానీ వారు సబ్స్క్రైబ్ కానీ.
దీన్ని సంజీవన్న థ్యాంక్ యూ. ఇంతవరకు సబ్స్క్రైబ్ కాని వారు సబ్స్క్రైబ్ కండి. దయచేసి దీన్ని షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఎవ్వరు కూడా మీరు ఎటువంటి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. నేను చాలామందితో టచ్లు ఉన్నాయి, నెక్స్ట్ ఏం చేద్దాం అనేది, ఎవరితో టచ్లు ఉన్నా అనేది చెప్తే మనకు ఇది కాదు. నేను పెద్ద మనసుతో మాట్లాడాను, న్యాయపరంగా కూడా మనం సెట్ చేసినామంతా. కాబట్టి ఎవ్వరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ కోర్టుకు పోవాల్సి వస్తే ఎట్లా, మా దగ్గర పైసలు ఎట్లా అని అంటే అవి కూడా మీరు బాధపడాల్సిన అవసరం లేదు. కోర్టుకు పోయేది ఉన్నా కానీ నేను ఏ విధంగా సెట్ చేయాలో అది చేస్తా. మీరు ఎవ్వరు కూడా ఏ ఇబ్బంది పడద్దు. మీ పైసలు వచ్చే వరకు నేను మీతో ఉంటా, మీతో నేను కొట్లాడతా, మీతో నేను నిలబడతా ఖచ్చితంగా. ఈరోజు ఎవరు ఎన్ని చేసినా, ఎవరు ఏ విధంగా చేసినా కానీ మనకు ఈరోజు మనకు రేవంత్ రెడ్డి గారికి, మనకు ఈ ప్రభుత్వానికి, మనకు వీళ్లకు ఈరోజు జరుగుతున్నటువంటి ఒక ధర్మయుద్ధం. ధర్మయుద్ధంలో ఎప్పుడైనా చరిత్రలో ధర్మమే గెలిచింది కానీ ఈరోజు అన్యాయం అనేది, అధర్మం అనేది ఎప్పుడు కూడా గెలవదు. కాకపోతే ధర్మం అనేది గెలవడానికి టైం పడుతుంది. కానీ ఆ టైము ఏదైతే జరుగుతూ ఉందో, ఏ టైం అయితే పోతూ ఉందో దానివల్ల ఈరోజు మన పక్కన వాళ్ళని కూడా మనం కోల్పోతున్నాం. చాలామంది అనారోగ్యం పాలవుతారు, అవి మనం చూస్తున్నాం. కానీ ఈరోజు ధర్మం అనేది మాత్రం ఖచ్చితంగా నిలబడుతుంది. ధర్మం అనేది దానికి ఏ రోజైనా విజయం ప్రాప్తిస్తుంది. అన్యాయం అనేది ఖచ్చితంగా ఓడిపోతుంది. ఈరోజు పవర్లా చూస్తున్నాగానే 2.5 సంవత్సరాలు గడిచిపోయినాయి. 2.5 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఎక్కడ ఉంటారు, మనం ఎక్కడ ఉంటాం, కాలం నిర్ణయిస్తుంది. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.